చేసుకుందాం ప్రియులరా. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మరొక పర్యాయము నీ వాక్యాన్ని ప్రభువా ప్రకటించడానికి నాకు ఇచ్చిన అవకాశం కొరకే స్తోత్రాలు. వినుట వలన విశ్వాసము కలుగుతుంది కదా ప్రభువా, ఆ విశ్వాసమే పరలోక రాజ్యానికి నాయన చేరుస్తుంది. నీతిమంతులు విశ్వాసము మూలముగా బ్రతుకునని మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. బలహీనుణ్ణి, ఒట్టివాణ్ణి, మట్టివాణ్ణి కొద్ది ప్రార్థన ఆలకించి లేఖనాల్లో నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకొని చూడగా మీరే సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపొస్తలుల కార్యాలు 6వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. 5వ వచనం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు ఇలాగా కొంతమంది 7 పరిచారకులను ఆది సంఘములో ఏర్పాటు చేసుకున్నారు పరిచర్య చేయటానికి. ప్రియులరా, పరిచర్య చేసేవారు ఎలా ఉండాలి? ఆత్మతోనూ కృపతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన వారై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు పరిచర్య మరి చేస్తున్నారు ఈ దినాలలో. గమనించండి ప్రియులరా, దేవుని యొక్క సేవ ఎంతో పరిశుద్ధమైనది, ఎంతో విలువైనది, అమూల్యమైనది. ప్రియులరా, ఈ స్టెఫను గురించి కొద్ది మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. స్టెఫను చాలా యాక్టివ్ పర్సన్, చాలా చురుకైన వాడు. స్టెఫను అనగా అర్థము కిరీటము, దండ, ఇలాంటి మంచి అర్థాలు వచ్చే పేరు స్టెఫను. గమనించండి ప్రియులరా, తాను ఆది సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, పరిచారకుడిగా, పవర్ఫుల్ కలిగినటువంటి పరిచారకుడిగా ఉన్నాడండి. పరిచర్య చేయటమే కాదు, బోధించుటలో. ఏమండి, నిజముగా ఏంటి పరిచర్య అంటే? ఆహారము పంచిపెట్టడం, దిక్కులేని వారిని, పేదలను, విధవరాండ్రులను పరామర్శించి ఏం చేసేవాడు? వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాడు, సహాయం చేస్తూ ఉండేవాడు. యూదులలో ప్రియులరా, రక్షించబడినటువంటి వారు, యేసుక్రీస్తును నమ్మినటువంటి వారు మొట్టమొదట మరి హతసాక్షి స్టెఫను. మొట్టమొదట హతసాక్షి అండి. ఆది సంఘములో మరి దేవుని సేవ నిమిత్తము హతసాక్షి అయినటువంటి వాడు స్టెఫను. ప్రియులరా, చూడండి, కానీ ఎంత పరిచర్య చేశాడో సైతాను వారవలేకపోయింది. గమనించండి ప్రియులరా,
సాతానుడు దేవుని పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు గురి పెడతానే ఉంటాడు మన మీద. ఎవరైతే ఆసక్తి కలిగి ముందుకు సాగుతూ ఉన్నారో, ఎవరైతే దేవుని సేవ చేయాలని కంకణం కట్టుకున్నారో, ఎవరైతే సమర్పించుకున్నారో, ఎవరైతే త్యాగంతో ముందుకు మరి నడుస్తూ ఉన్నారో వాళ్ళ మీదే గురి పెడతా ఉంటాడు. వాళ్ళని ఎలాగైనా పాడేయాలని, ఎలాగైనా మరి దిక్కులేని వారుగా చేయాలని, ఏమండి, రకరకాలుగా ఇబ్బందులు పాలు చేయాలని అపవాది మనుషుల్లో దూరి రకరకాలుగా గలిబిలి చేస్తూ ఉంటుంది. సువార్త ప్రకటిస్తున్నాడు స్టెఫను, ఆత్మచేత నింపబడి. యేసే దేవుడు, ప్రియులారా, ఆయన ద్వారానే రక్షణ. అబ్రహాము నుంచి ప్రసంగం ప్రారంభించాడు. ప్రియులారా, యేసయ్య దాకా యవనస్తుడండి, చాలా చిన్న వయసు, రోషముతో ఆ సమాజ మందిరంలో, ఆ మందిరాలలో, ఆ చుట్టుపక్కల తక్కువ సమయంలోనే గొప్ప పేరు సంపాదించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓ సహోదరుడా, తక్కువ సమయంలోనే గొప్ప పేరు సంపాదించుకున్నాడండి స్టెఫను. సమర్పించుకున్నాడండి దేవునికి. యేసు ప్రభువారు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు కదా, నేను ఆయన కొరకు ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధమే. కనుక యూదులలో నుంచి బిడ్డ ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని, ఏమండి, ఎంతో గొప్ప పరిచర్య చేసినట్లుగా మనము చూస్తున్నాం. ఓ సహోదరుడా, సహోదరి, మనము కూడా దేవునికి సమర్పించుకుని నమ్మకంగా పరిచర్య చేస్తే తప్పనిసరిగా దేవుడు మనకు సహాయము చేస్తాడు. చూడండి 6వ అధ్యాయము 8వ వచనం. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. మహత్కార్యాలు, గొప్ప సూచక క్రియలు, సేవలో అద్భుతాలు ఒక ప్రత్యేకంగా జరగాల్సిందే. స్వస్థతలు జరగాలి, అద్భుతాలు జరగాలి, దెయ్యాలు తొలగిపోవాలి. ప్రియులారా, ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో దేవుడు తృప్తిపరుస్తాడు. నిన్ను అభిషేకిస్తాడు దేవుడు, నిన్ను ప్రార్థనాత్మతో నింపుతాడు, నిన్ను వాడుకుంటాడు. అవును ప్రియులారా, స్టెఫన్ని దేవుడు ఎంత బలంగా వాడుకుంటున్నాడు. ఆయన చూడండి, కృపతోనూ బలముతోనూ నిండుకొనిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. సంఘం అభివృద్ధి అవుతుంది. సువార్త ప్రకటించబడుచు ఉన్నప్పుడు అనేకులు సంఘంలో చేర్చబడుచు ఉన్నారు. చూడండి 7వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములోను బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. విశ్వాసమునకు లోబడిరి. అవును ప్రియులరా, అనేక మంది యాజకులు, ఆ ప్రధాన యాజకులు, ఆ యోధా మతంలో, ఆ సమాజ మందిరాలలో యాజకులుగా ఉన్నవారు, ఏమండి, అనేకులు మారు మనసు పొందారంటండి. యేసు ప్రభుని నమ్ముకున్నారంటండి. ఏమండి, ఎంత సేవ ఆ దినాల్లో ఘనంగా జరిగింది. యూదులు అంత తొందరగా యోధా మతం నుండి రారు. మా దేవుడు యెహోవా, మా దేవుడు అబ్రహాము తండ్రి, ఇస్సాకు దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అనే ఆలోచనలతోనే ఉంటారు. త్వరపడి యేసు ప్రభుని మరి
దేవుడిగా అంగీకరించరు. అలాంటి సమయంలో ఏమండి, పేతురు, యోహానులు పరిచర్య ద్వారా అనేకులు స్టెఫను మేలు పొందుకున్నాడు. పేతురు బలంతో సేవ చేస్తున్నాడు. అప్పటికింకా మరి పౌలు గారు రాలా. అప్పటికింకా ఆయనకి మారు మనసు లేదు. ఆయన సంఘాన్ని హింసించేవాడుగా ఉన్నాడు. స్టెఫన్ తర్వాత వచ్చాడు ఆయన. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మానవులమైనటువంటి మన జీవితాల్లో స్టెఫన్ లాగా సమర్పించుకొని రోషంతో దేవుని సేవ చేయవలసిన వారమై ఉన్నాము. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై దేవునితో నింపబడుచున్నావు సహోదరుడా. దేవుని ఆత్మచేత, దేవుని కృపచేత, దేవుని యొక్క మరి భయము చేత, భక్తి చేత నింపబడుచు ఉన్నావా? దేని చేత నీవు నింపబడుచున్నావు? దేవుని ఆత్మచేత మనము ప్రతిదినము మనం నింపబడుతూనే ఉండాలి. ఆత్మతో నింపబడుతూ ఉండాలి. ఎలా నింపబడతాము? ఆశ కలిగి ఉంటే, ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని మేలుతో దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఆశ ఉండాలి. ఆశ ఉంటే దేవుడు ఎంతైనా దీవిస్తాడు, కనికరిస్తాడు. ఆశ ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడండి. ప్రియులరా, స్టెఫన్కి ఎంత ఆశ ఉందో చూడండి. అంతేకాదు, స్టెఫను ఆయన ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ముఖము ప్రకాశించిందంట. 6వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే, 6వ అధ్యాయము 15వ వచనం, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. చూసారా ప్రియులరా, అతని ముఖం ఎలా కనపడిందంట? దేవదూత వలె. దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉండగా మనలో దేవదూతను చూడాలి. మనుషులు మనలో ఎవరిని చూడాలి? దేవుణ్ణి చూడాలి. మనం కనబడకూడదండి. పౌలు గారు అంటాడు, నేను కాదు నా యందు క్రీస్తే. సభలో సువార్త ప్రకటించే అవకాశం వచ్చిందండి స్టెఫన్కి. ఎంతమందో ఉన్నారు అక్కడ, మేధావులు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు. కానీ దేవుడు వారందరిని పక్కన పెట్టి సభలో అనర్గళంగా, ధైర్యముగా, విశ్వాసముతో ప్రకటిస్తూ ఉంటే ఆయన మొహం దేవదూత మొహంలాగా కనపడిందంట. అక్కడ చాలామంది సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. అవును ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మనము మంచి భక్తి చేసినప్పుడు మన ముఖాలు కూడా ఎలా కనపడతాయి? దేవదూతలను పోలిన ముఖాలుగా దేవుడు మారుస్తాడు. అవును, మన ప్రవర్తన చాలా మరి కరెక్ట్గా ఉండాలి. చూడండి, దేవుని కొరకు అతడు ప్రేమతో నిండిన వాడుగా మనము వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 55వ వచనాన్ని చూద్దాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి, పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచి, 7వ అధ్యాయం 55వ వచనం. వాళ్ళందరేమో కోపంతో ఊగిపోతున్నారండి. దేవుని సేవ చేస్తున్నాళ్లే,
సువార్త ప్రకటిస్తున్నాళ్లే, స్టెఫన్ని మనము ఇబ్బంది పెట్టకూడదు అని పోనిచ్చారా? పోనీలా. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. ఎందుకని? ఆ యొక్క దేవాలయాలు ముఖ్యం కాదు, దేవాలయాల్లో ఉన్న అర్పణ ముఖ్యం కాదు, యేసు ప్రభువే ముఖ్యము, యేసే దేవుడు అని రాకడ గురించి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మరలా వస్తారు, ఆయన పునరుద్ధానుడయ్యాడు, ఆయన మన పాపాల కొరకు మరణించాడు అని గట్టిగా ఏం చేస్తున్నాడు స్టెఫను చెబుతుంటే, నరుడు దేవుడేంటి? యూదుల్లో ప్రశ్న. నరుడు దేవుడేంటి? నరుడు ఎలా దేవుడవుతాడు? అవును ప్రియులరా, ఆయన నరుడు ప్లస్ దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు. పౌలు గారు రోమాపత్రికలు రాస్తాడు, సర్వాంతర్యామి అయిన దేవుడు. చూసారా ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రభు దేవుడు, ఆయన ద్వారానే మనకి పాప క్షమాపణ అని చెబుతుంటే వాళ్ళకి ఈ మాటలో నచ్చలా. కోపముతో పాపాలు ఒప్పుకోమంటాడేంటి? యేసుప్రభు వారు పాపాలు క్షమించే అధికారం ఉందా యేసుప్రభుకి? దేవదోషం చేయుచున్నాడు. దేవుడు తప్ప మనిషిని క్షమించే అధికారం ఎవరికి లేదు కదా. అలాంటి అపార్థం చేసుకున్నారండి వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు చాలామంది. కనుక ప్రియులరా, వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గము. వాక్యాన్ని బాగా ధ్యానించాలి, వాక్యాన్ని బాగా చదవాలి, వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి ప్రియులరా. ఎలా పడితే అలా చదివితే వాక్యం అర్థం కాదు. వాక్యాన్ని నేర్చుకోవాలి, కొన్ని గంటలు ఆ వాక్యాన్ని మీద స్పెండ్ చేయాలి, ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవాలి. ఎందుకంటే వాక్యము తెలియకపోతే సాతానుడు చాలా మనల్ని గలిబిలి చేస్తాడు. కనుక దేవదోషం చేయుచున్నాడేంటి? అబ్రహాము దేవుడే, ఈ దేవుడు యేసు ప్రభువే నరుడిగా వచ్చాడు అని బోధిస్తున్నాడేంటి? అబ్రహాముని అవమానపరుస్తున్నాడు, మన పితరుల దేవుడిని అవమానపరుస్తున్నాడు, దేవదోషం చేస్తున్నాడు, యేసు ప్రభువే దేవుడు అంటున్నాడు అని ఏం చేశారు? బాగా కోపంతో మండిపడి వారు పండ్లు కొరుకుచున్నప్పుడు ప్రేమతో పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ప్రేమతో ఏం చేస్తున్నాడు? జాలితో వారికి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు దర్శనం చూశాడు. దేవుని స్తోత్రం. దర్శనం చూసి దేవుడు అతనికి కనబడ్డాడు. యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. ఆకాశం తెరబడుట, ఆ పరలోకంలో యేసు ప్రభు దేవుని కుడి పార్శ్వమున ఉండుట చూచి, ఇదిగో నేను యేసు ప్రభు చూస్తున్నాను, ఆయన నిలబడి నా వైపు చూస్తున్నాడు అని చెబితే వాళ్ళు ఇంకా కేకలేశారంట. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. చూసారా ప్రియులరా, ఎంత ఘోరమో! ఒక్క రాయితో కొడితేనే
ఆ రాయి శరీరానికి తగిలినప్పుడు, తలకు తగిలినప్పుడు, లేదా ఎముకు తగిలినప్పుడు ఎంత బాధో తెలుసా? యేసుప్రభువు వారు చెప్పారు, నా నిమిత్తము జనులు మిమ్ములను హింసిస్తారు, యూదులు మిమ్మల్ని హింసిస్తారు, జనులు మిమ్మల్ని హింసిస్తారు, అన్ని జనులు మిమ్మల్ని హింసిస్తారు, సొంత వారు హింసిస్తారు, బంధువులు హింసిస్తారు, రక్త సంబంధులు హింసిస్తారు. మీరు భయపడవద్దు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎంత మంచి అభయం ఇచ్చాడండి యేసయ్య. మీరు భయపడవద్దు, మీరు సంతోషించి గంతులు వేయుడి, పరలోక రాజ్యము మీదే అని చెప్పారు ప్రభువారు ముందే చెప్పారు. సంతోషించి గంతులు వేయాలంటండి. ఎవరైనా బాధ పెట్టినప్పుడు, హింసించినప్పుడు, ఇదేంటి నా కర్మ ఎట్లా అయింది, ఇదేంటి నాకు రావాల్సిన డబ్బులు ఆగిపోయినాయి, ఇదేంటి నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు, ఇదేంటి ఇలా జరుగుతుంది అని చింతపడటం కాదు. నా నిమిత్తమును వాక్యము నిమిత్తమును మిమ్మలను జనులు హింసించినప్పుడు మహా ఆనందముగా ఎంచి దేవుని స్తుతించండి అని యేసుప్రభువు వారు ముందుగానే చెప్పారు. అదే చేస్తున్నాడు స్టెఫను కూడా. ఆ విధంగానే దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? స్తుతిస్తూ ఉన్నాడు. ఇంకా రాళ్ళు బాగా వేసి చంపేసేసారండి. ప్రియులరా, శరీరాన్ని చంపగలరు కానీ ఆత్మను చంపలేరుగా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, శరీరాన్ని చంపగలరు కానీ ఆత్మను చంపలేరుగా. ప్రభువు ఆ మాట కూడా చెప్పారు. ఏమని? శరీరాన్ని చంపేవాడికి భయపడవద్దు, ఆత్మను శరీరాన్ని రెండింటిని కలిపి చంపేవాడికి భయపడండి. సాతాను శరీరాన్ని చంపగలదేమో, కానీ దేవుడు ఆత్మను శరీరమును కలిపి ఏం చేస్తాడు? పూర్తిగా యుగయుగాలు. ప్రియులరా, అందుకే దేవుని నమ్ముకోవాలి. మనం నమ్ముకుంటే ఇక మనకు నరకం ఉండదు. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. కనుక శరీరాన్ని ఆత్మను చంపే అధికారం యొక్క యేసుప్రభుకే ఉంది. ఆయనకి మనం భయపడి మనం ఏం చేయాలి? పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలి. చూడండి ప్రియులరా, ఇక్కడ సౌలు అను ఒక యవనుడు ఆ యొక్క స్టెఫను యొక్క చావుకి సమ్మతించినట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. సహోదరుడా, సహోదరి, స్టెఫను హతసాక్షి అయినప్పుడు ఆయన ప్రభావము, ఆయన ప్రార్థనా జీవితము ఒక యవనస్తుడైన సౌలు రక్షించబడటానికి ఏమండి దేవుడు సహాయం చేశాడు. ఆ యవనస్తుడైనటువంటి సౌలు ఆ సమయంలో ప్రియులరా ఆ దెబ్బకి తర్వాత మారిపోయి సౌలు పౌలుగా మారిపోయి గొప్ప సేవ చేసినట్లుగా మనం చూస్తుంటాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని కొరకు ఎంత ప్రయాసపడతామో, ఎంతగా మనము సేవ చేయటానికి ముందుకు సాగుతామో అన్ని మంచి ఫలితాలు మనం అనుభవిస్తాం. దేవుడు మనకు సహాయము చేస్తాడు. స్టెఫన్ లాగా మనము ఈ వాక్యం వినుచున్నటువంటి ఓ సహోదరుడ, సహోదరి, స్టెఫన్ లాగా ఈరోజు నువ్వు దేవుని సేవకు సమర్పించుకో. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయను బట్టి, నీ కృపను బట్టి మమ్మల్ని ఎంతో ప్రేమించి ప్రభువా, మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ షిలోహ్ ఎవాంజలికల్ ఫెలోషిప్ ద్వారా సువార్త ప్రకటించబడుచు ఉండగా తెనాలి మహాపట్నంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలోహిం టీవీ ద్వారా వర్తమానాలు వెళుచూ ఉండగా ఎవరైతే వ్యాధిగ్రస్తులుగా ఉన్నారో, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే ప్రభా కుటుంబాల్లో బాధలు అనుభవిస్తూ ఉన్నారో, ఈ వర్తమానం ద్వారా అనేకులు మేలు పొందుకోవటానికి సహాయము చేయండి. యవనస్తులైన వారు సేవకు సమర్పించుకునేవారుగా చేయమని మీరే మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, అందల ఆనందం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని దీవించునుగాక. యవనస్తులారా, మరి దేవుని యొక్క వాక్యానికి సమర్పించుకోండి. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. గాడ్ బ్లెస్ యూ.